బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వి హనుమంతరావు గారిని ఈ స్వాగతం సుస్వాగతం. జై గౌడన్న, జై పాపన్న. వయసులో కూడా తగ్గేదిలే అని ఎప్పుడు తొడగొట్టే మన వి హనుమంతరావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కూర్చోండి. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల భాగంగా ఈ చిక్కడపల్లి సెంటర్లో బాలగోని బాలరాజ్ గౌడ్ తెలంగాణ గౌడ కళాగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకన్నకి మరియు యూత్ టైం నుంచి మా రోజు వీరన్న టైం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పార్టీలో సీనియర్ నాయకుడు ఉన్నా కూడా తగ్గేదిలే అంటే ఒక సంఘ స్ఫూర్తి సామాజిక స్ఫూర్తి ఉన్నటువంటి సోదరుడు బెలై నాయక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి విజయ్ కుమార్ గౌడ్ గారికి, రమణ గారికి, గడ్డమీది విజయ్ కుమార్ గౌడ్ గారికి, వెంకటేష్ గౌడ్ గారికి, వీరస్వామి గారికి, హరిచరణ్ గారికి, లతా గారికి, రమేష్ గారికి, బండి సాయన్న గారికి, హరివర్ధన్ గారికి, మిగతా నాయకులకు, వేదిక కింద ఉన్నటువంటి గౌడ సోదరులకు, ఇతర మిత్రులకు మరియు అద్భుతంగా పాడినటువంటి మన మానుకోట ప్రసాద్ మరియు వారి బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు అదృష్టవశాత్తు ఏంటంటే సర్వాయి పాపన్న చరిత్ర ప్రతి ఊర్లో కూడా తెలుసు. ఈరోజు సర్వాయి పాపన్న జయంతి ఒకప్పుడు ఎప్పుడో ఒకరు చేస్తే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో ఈసారి అయితే ప్రభుత్వం కూడా అధికారికంగా కూడా నిర్వహించడం ఒక ఆయన స్ఫూర్తికి నిదర్శనం అని తెలియజేస్తున్నా. అయితే సర్వాయి పాపన్న గురించి 2-3 విషయాలు మనం నేర్చుకోవాలి. మనం వస్తాం, దండేస్తాం, జయంతి వేడుక జరుపుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాం. క్వశ్చన్ ఏంటంటే ఆయన బాటలో నడుస్తున్నామా లేదా అని క్వశ్చన్. మనం ఆయన బాటలో నడుస్తున్నామా లేదా? 99% మనం నడవట్లే. 99% మనం నడవట్లే. అంబేద్కర్ బొమ్మకు దండేస్తాం కానీ ఆయన బాటలు నడవు. పూలే బొమ్మకు దండేస్తాం కానీ ఆయన బాటలు నడవు. సర్వాయి పాపన్న గురించి విగ్రహం వస్తే మన పూనకం వచ్చినట్లు స్పీచ్లు ఇస్తాం కానీ ఆయన బాట నడవు. మన సినిమాలో చూసినప్పుడు ఎట్లయితే ఆవేశంగా మనం రియాక్ట్ అవుతాం, సినిమా అయిపోగానే వచ్చి మళ్ళీ యథావిధిగా అవుతామో మన అన్ని తంతు ఇట్లా అయిపోయింది. కానీ ఎప్పుడైతే సర్వాయి పాపన్న స్ఫూర్తితో కనీసం ఒక 10% అయినా మనం అవలంబించుకుంటే రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు మారుతాయి. కానీ అదొక్కటి తప్పితే మిగతా అన్నీ చేస్తాం. అదొక్కటి తప్పితే మిగతా అన్నీ చేస్తాం. ఎందుకో ఆ ప్రాబ్లము, ఆ యొక్క బానిసక మనస్తత్వం, ఆ స్లేవ్ మెంటాలిటీ, ఓ వెట్టి చాకరి మనస్తత్వం అనేది పోవట్లేదు. పాపం ఆయన టైంలో 12 మంది స్నేహితులు బడుగు బలహీన వర్గాలు కలిసి ఓ చిన్న గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకుంది. ఆయన ఒకటే డైలాగ్, సంకల్పం, కొడితే తాడు చెట్టు ఎక్కితే ఏమొస్తుందమ్మా ముంత కళ్ళు తప్పితే, కొడితే కోలుకొండ కొట్టాలి, రాజాయి పాలించాలని ఆయన సంకల్పం తీసుకున్నారు కాబట్టి అయింది. మనకు సంకల్పం లేదు, లక్ష్యం లేదు, మార్గం లేదు.
ముఖ్యంగా ఈరోజు మనకు బర్సలు అక్కలే, గన్నులు అక్కలే, బాంబులు అక్కలే. నేను ఎప్పుడు చెప్తుంటా, అమాయక కులాలు ఏం చేస్తాయి, బుడ్రాయి చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి. తెలివైన కులాలు అసెంబ్లీలో చుట్టూ ప్రదక్షిణ చేస్తాయి. తేడా అదే. మనం ఎప్పుడైతే అసెంబ్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తామో అప్పుడు బాగుపడతాం. తెలివైనడం అసెంబ్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. మనం ఎంతసేపు బొడ్రాయి చుట్టే, ఇక దాని చుట్టే గానిగా ఎద్దులాగా జీవితం మొత్తం దాని చుట్టే నడుస్తుంది. ఈరోజు మనం సర్వాయి పాపన్న నుంచి 12 మంది సైనికులు 12 కులాల వాళ్ళు చేసింది. ఈరోజు 12 కులాలు కలిస్తే రాష్ట్ర రాజకీయాలు మారుతాయి. 12 కులాలు కలిస్తాయి. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు 250 కులాలు ఉన్నాయి, 56 కులాలు ఉన్నాయి. అక్కర్లే సర్వాయి పాపన్న స్ఫూర్తిగా 12 కులాలు కలిస్తే రాష్ట్రంలో 2,20,000 ఓట్లు ఉంటాయి. నాయన అందులో 30% నీ ఓడికి నువ్వు ఓటేస్తే 70 ఎమ్మెల్యేలు, నీ రాజ్యం నీది, నీ యొక్క జీవో నీది, ప్రగతి నీది. కానీ అది మాత్రం చెయ్యం. అదొక్కటి మాత్రం చెయ్యం. అసలు పోలింగ్ బూతులు మాత్రం బయట ఉన్న లెక్చర్లన్నీ పోలింగ్ బూతులు పోగానే మర్చిపోతాం. బయట ఏం మాట్లాడుకున్నా పోలింగ్ బూతుల నువ్వు మనోడు కోటేస్తే సరిపోయా. కానీ అది ఒక్కటి మాత్రం చేయం. ఈ రోగం ఏం చేయాలనో నేను డాక్టర్ అయినా కూడా ఇంతవరకు అంతుపట్టట్లేదు. 8 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా. ఈ రోగానికి మందు ఏంటి, ఈ రోగానికి ఏంటి, మెడిసిన్ ఇస్తే పోతుందా, సర్జరీ చేస్తే పోతుందా, లేకుంటే ఇంకేమన్నా జీన్ థెరపీ చేయాలన్నా, డిఎన్ఏ థెరపీ చేయాలన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సింపుల్, ఆడికి పోతే అక్కడ ఉంటుంది 4 మందో 10 మందో, ఎవడో ఒకడు బీసీ ఎస్సీ ఎస్టీ బీసీల బహుజన్ని చూసి ఆడికి నొక్కిరా, అయిపోయి. రాష్ట్రాలు మారుతాయి, రాజ్యాలు మారుతాయి. నో, ఆడపోతే నా జెండా, నా పార్టీ, నా ఫ్రెండు, నా ఓడు, మళ్ళీ ఆ రోజు వేసి ఆ నిమిషం వేసి మళ్ళీ 5 ఏళ్ళు ఏడుస్తాం. ఇగో వాడు అట్లున్నాడు, వీడు కేర్ చేయట్లే, వీడు పట్టించుకోవట్లే, వీడు దీనికి ఇవ్వట్లే, వాడు దానికి ఇవ్వట్లే, మంది పట్టించుకోవట్లే, మంది తక్కువ చేస్తుండ్రు, మాకు చులకం చేస్తుండ్రు. చులకం చేసే నువ్వు, నీకు నువ్వు చులకం చేసుకొని మందిదంటే ఎట్లా? నీకు ఈరోజు నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో 3 కోట్ల ఓట్లు ఉన్నాయి. 3 కోట్ల ఓట్లలో 5 కులాలు కలిస్తే 1 కోటి ఓట్లు. 1 కోటి ఓట్లు అంటే 100 ఎమ్మెల్యేలు. ఈ సో ఎప్పుడు వస్తుందో నాకు అర్థం కాదు. సింపుల్ మ్యాథమెటిక్స్. ఆ 1000 రూపాయలు 2000 దాంతో ఏం పనికి వస్తాయి, దేనికి అక్కడ వస్తాయి? చదువుకోవాలనే కాదు, చదువుకున్నోళ్ళు మళ్ళీ బీసీలు అంటే మైక్ ఇస్తే బాక్సులు బద్దలు అయితే మాట్లాడేటోళ్ళు అక్కడ అమ్ముడుపోతారు. ఈ తాకట్టు నాయకులు, తాకట్టు సంఘాలు ఉన్నంతకాలం మన బహుజన వర్గాలు బాగుపడవని ఖచ్చితంగా కంక్లూషన్కి వచ్చాను. ఈ తాకట్టు మైండ్ సెట్ 5 ఏళ్ళు మాట్లాడతారు, ఎలక్షన్ ముందర పోతే అమ్ముడుపోతారు. అది కూడా చీప్, చాలా చీప్. అమ్ముడు పోయేదో 1 కోటి రూపాయలకో 2 రూపాయలు కాదు, లక్షకు 2 లక్షలకు. అరే అమ్ముడు కులం జడ్డా కూడా సుఖం దక్కాలని మా పాత సామెత ఉంది. అమ్ముడు పోయినా కూడా సరైన అమౌంట్ అమ్ముడు పోరా బాయ్. అట్లీస్ట్ నువ్వు మంచిగా బిల్డింగ్ కట్టుకుందావు అంటే సంతోషం ఉంటుంది. లేదు. అద్దానికి దయాకర్ ఫైర్ బ్రాండ్. అందుకొరకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఎక్కువ లెక్చర్లు ఇవ్వటంలో ఉపయోగం లేదు, ఎక్కువ మనం ఆవేశంతో మాట్లాడటం ఉపయోగం లేదు. నేను ఒక ఎక్స్పెరిమెంట్ ప్లాన్ చేస్తున్నా. మా బెల్లన్న నాయకుడికి ఇప్పుడే చెప్పాను.
ఆయన ఒక అంటే మన్ని విముక్తి బానిసల నుండి అంటే రకరకాల బానిసలు రాజకీయ ఆర్థిక సామాజిక సంఘాల ఈ బానిసత్వం నుండి ఎట్లా బయటపడేయాలో ఆయన దగ్గర ఒక పెద్ద సిద్ధాంత గని ఉంది. ఆ తోడుకోవాలి నర్సర్ సార్ దగ్గర నుండి ఎంత తోడినా ఆ గని సింగరేణి గని అయితే ఎట్లా ఒడవదో నర్సర్ సార్ దగ్గర ఉన్నటువంటి మేధస్సు ఆ గని ఒడవంది, ఒకనాటికి ఒడవంది. చూద్దాం ఎట్లా అది సిద్ధాంత పరంగా సమాజంలోకి ఎట్లా తీసుకుపోవాలో నిత్యం పరితపిస్తూ ఉంటారు. మేము చర్చించుకుంటున్నాం కాబట్టి అప్పుడప్పుడు మాకు చెప్తుంటేనే మాకే అంటే ఒక మార్క్సిజం జనరల్గా ప్రపంచంలో మార్క్సే గొప్ప మేధావి, మిలియన్ మేధావి అంటే బీబీసీ ఛానల్ ఒక మేధావిగా మార్క్స్ని గుర్తించింది. అంటే ఎక్కువ మెదడు వాడి సమాజానికి ఎట్లా బాగు చేసేటువంటి ఆలోచనని కార్ల్ మార్క్స్ ఎట్లయితే ఉపయోగించిండో ఇక్కడ వాస్తవానికి వారి భారతదేశానికే ఆ ఐడియాలజీ పనికొస్తుంది. వారు చూస్తూ ఉంటాం వాళ్ళ ఆర్టికల్స్ కానీ అవన్నీ కూడా కొత్త కొత్త పేర్లు మన శశిధరన్ గారు కనుక కనిపెట్టినట్టుగా రకరకాల పేర్లని వారు ఇందులో చెప్తా ఉంటారు. వారు సమయం ఇచ్చి మాట్లాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే విచ్చేసినటువంటి అద్దంకి దయాకర్ అన్న ఓ బుల్లెట్, దళిత బహుజనులకే ఒక బుల్లెట్, వారికి స్వాగతం సుస్వాగతం. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ గౌడ కలిగిత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజన్ మాట్లాడవలసిందిగా కోరుతాం. జయంతి సందర్భంగా మన పెద్దలందరూ వచ్చి కూడా నివాళులు అర్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు మరియు ఇప్పుడే వచ్చి వెళ్తున్న బుర్ర నరసయ్య గౌడ్ అన్న మరియు మా అన్న అద్దంకి దయాకర్ అన్న మరియు మా సోదరుడు బెల్యా నాయక్ అన్న ఇచ్చిన సందేశం విని మాకు పోయిన సంవత్సరం కూడా మమ్మలను చాలా వచ్చి ధైర్యం చెప్పి మేము కూడా లంబడోళ్ళము బడుగు బలహీన వర్గాలల్లో ముఖ్యమంత్రి అయితే మీకు మద్దతు ఇస్తామని పాపన్న చేసిన ఐకమత్యాన్ని చాటి చెప్పుతూ మా అందరినీ ఈ విధంగా పాపన్న ఆశయానికి దగ్గర తీసుకుపోతున్న సందర్భంగా ఇంతమంది పెద్దలు వచ్చి ఇంతకు మొదలు కంటే పాపన్న చరిత్ర రాష్ట్రం నలుమూలల విస్తరింప చేసుకుంటూ మా అందరికీ మనోధైర్యం చెప్తున్న మా పెద్దన్న హనుమంతన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సర్దార్ పాపన్న గౌడ్ అనేది చాలా మందికి తెలియదు. వేదికపై ఉన్నటువంటి మిత్రులు ముఖ్యంగా బాలరాజ్ గౌడ్ గారు సర్దార్ పాపన్న 372 ఉత్సవాలు జరిపే సమయంలో బడుగు బలహీన వర్గాల గురించి ఆ రోజులలో దేశ స్వాతంత్రం రానప్పుడు ఈ తెలంగాణలో ముఖ్యంగా భూస్వాములు పెత్తందారుల రాజ్యమే నడిచేది. పేదవాని గురించి ఆలోచన లేదు. ఒక్కొక్కరికి 1000 ఎకరాలు 2000 ఎకరాలు 3000 ఎకరాలు తల దాచుకుందామంటే కూడా చోటు లేనటువంటి వర్షాలలో ఎండలో తడుచుకుంటూ జీవనం కనిపిస్తూ ఆ తాటి చెట్ల మీద ఎక్కి కళ్ళు గీసేవారు. కానీ వారి మీద కూడా భూస్వాముల పెత్తందారులు ఈడ మా చెట్లు గీయొద్దని మా భూములలో రావద్దని ఈ విధంగా బాధ పెడతా ఉంటే ఆనాడు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు, ఒక్కడే కొడుకు లాభంగా పెరిగాడు. కానీ ప్రజలు ఏ విధంగా మనం కూడా మానవులమే రా బాబు, దేవుడు నీకు 2 చేతులు ఇచ్చిండు, 2 కాళ్ళు ఇచ్చిండు, తలకాయ ఇచ్చిండు, కళ్ళు ఇచ్చిండు, ముక్కు ఇచ్చిండు. కానీ ఇది భేదాభిప్రాయం ఏమిటని దానికి ఆలోచన వచ్చింది. మనం కూడా మనుషులమే, ఒక మనిషి ఇంకో మనిషిని దూరం పెట్టడం ఏమిటి, మేము ఏం పాపం చేసినామని ఒక ఆలోచన వచ్చింది. అందుగురించే ఈ భూస్వాముల వ్యతిరేకంగా పెత్తందారుల వ్యవస్థ వ్యతిరేకంగా పోరాడినటువంటి మహాత్ముడు
శ్రీ పాపన్న గారు. ఈ పాపన్న గురించి నాకు ఎప్పుడు తెలిసింది తెలుసా? ఇప్పుడైతే అందరు పెడుతున్నారు. పాపం ఆనాడు జయంత్ గౌడ్ అనే యువకుడు భువనగిరికి ఫస్ట్ టైం దొరకపోయి నేను అనుకుంటా 15-20 ఏళ్ళ క్రితం. అప్పుడు తెలిసింది ఆయన గొప్పతనం ఏమిటని, పాపన్న గురించి ఎందుకు ఆలోచన చేశాడని. అంతటితో ఆగలేవాడు, ఒక సినిమా కూడా తీసిండు, సర్దార్ పాపన్న గౌడ్ అని సినిమా తీశాడు. ఎందుకంటే వచ్చే తరం వారికి తెలియాలి. మన జాతిలో ఒక యువకుడు ఈ స్థాయికి వచ్చి తెలంగాణ ప్రాంతంలో దొరల వ్యతిరేకంగా పోరాడి జైళ్ల పాలైనటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే వ్యక్తి అని అప్పుడు నాకు తెలిసింది. అంతకుముందు సర్దార్ పాపన్న ఎవరో, సర్దార్ ఎవరో మనకు తెలియదు. కానీ ఇప్పుడు సర్దార్ పాపన్న గురించి తెలిసిన తర్వాత మా గౌడ్లలో కూడా ఉత్సాహం పెరిగింది. మొన్న ఒకటి అయింది, ఇవాళ ఒకటి అయింది, ఇక 18 నాడు ఇంకోటి అవుతుంది. అంటే ఇది కదలిక. దీన్ని నేను వేరే ఉద్దేశంతో మాట్లాడము. ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. అరే మన వాళ్ళు ఇంత త్యాగం చేస్తే ఆ త్యాగ పనుల గురించి మనం మాట్లాడకపోతే ఎట్లా? మనం వచ్చే తరం పిల్లలకు, మన తల్లులకు, మన చెల్లెళ్ళకు, మన తమ్ముళ్ళకు తెలవాలన్న ఉద్దేశంతో 14 నాడు ఒకటి, 16 నాడు ఒకటి, 18 నాడు ఆయన ఒరిజినల్ జన్మదినం. ఏదైనా ఇవాళ దేశ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. కానీ ఇవాళ కూడా మార్పు లేదురా బాబు. మనం కేవలం మైకులలో మాట్లాడడం, పేపర్లో ఇంత రాష్ట్రాల పుణ్యం ఉంటే రాష్ట్ర ఆ పేపర్లో కూడా అగ్ర కులాల చేతుల్లో ఉన్నాయి. అమ్మ పంచాయతీ వాడు ఆడెందుకు రాస్తారా బాబు? మన దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఆలోచన లేదు. కొందరు సంపాదిస్తారు కానీ దాన్ని ఎట్లా ఖర్చు పెట్టుకోవాలనో తెలియదు. మన పేపరు బీసీ పేపర్ కూడా రావాలి, బీసీ టీవీలు కూడా రావాలి. అప్పుడే జనానికి తెలుస్తుంది. అదే కేసీఆర్ గారు 1 అవర్ మాట్లాడితే పూర్తిగా టీవీ నడుస్తుంటుంది. నాటువంటి వాడు మాట్లాడితే ఇట్లా రాగానే ఇట్లా దమ్ముకుంటూ తీసేస్తారు. ఏంది అంటే లేదు సార్ మాకు టైం లేదు అంటే, మేము బీసీలం కాదులే బాబు, మాకు టైం దొరకదు. అందుగురించి నేనేమంటున్నా, నేను కాంగ్రెస్ వాడినే, కానీ నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది. ఇన్నేళ్ళు మేము పరిపాలన చేసినాం, మరి తెలంగాణలో ఒక పేపర్ లేదు, ఒక టీవీ లేదు. ఆఖరికి మా సొంతది కాదు అది, గాంధీ భవన్ ₹1 ట్రస్ట్ ఇస్తాం నెలకు, సంవత్సరానికి ఒక రూపాయో 10 రూపాయలు ఇస్తాం మేము. మా సొంత లేదు. నిన్నగాక మొన్న వచ్చినట్టు పార్టీలు సిపిఐ పార్టీకి ఉంటుంది, సిపిఎంకి ఉంటుంది, తెలంగాణ పార్టీకి ఉంటుంది, అందరికీ ఉన్నాయి భవనాలు, మాకే లేదు. ఇక దానికి మీరు అనొచ్చు మీరేం చేసిండ్రు అనొచ్చు. ఏం చేస్తాం రా బాబు? మంత్రులు కాగానే ఇళ్లలోనే దుగ్నం పెడతారు. పార్టీ ఓడిపోయిన తర్వాత గాంధీ భవన్ తెల్ల బట్టలు వేసుకొని ఇట్లు వస్తారు. అప్పటిదానికి ఎవరు రారు రా బాబు, ఎవరి దుకాణం అంతే. అందుగురించి ఈ పరిస్థితి అయింది. ఇవాళ కూడా మన ఆలోచనలో మార్పు లేదు. బడుగు బలిగిన వర్గాలు ఓట్లు మాయిరా బాబు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ కలిపితే ఆల్మోస్ట్ 87% ఉంటాము. 13% అగ్రకులాలు, కానీ వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు. మనలో మార్పు రావాలి. ఈ మీటింగులు పెట్టడం బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత బాలరాజు గౌడ్ మీటింగ్ కాగానే ఎవరి ఇంటికాడు పోతాడు, మర్చిపోతాడు. మనం మతిమరుపు ఎక్కువ. మతిలో ఆలోచన చేయాలి. అరే నేను ఇవాళ మీటింగ్ పోయినా, ఆ బాలరాజు మీటింగ్లో ఏమైంది అని నలుగురికి చెప్పాలి. అది ప్రచారం అవుతుంది. రచ్చబండ దగ్గర కూర్చుంటారు, పొద్దున్న లేస్తే వ్యవసాయం చేసినాక పని ఏం లేకుంటే రచ్చబండ దగ్గర కూర్చొని వాడేం చేస్తుండు, వీడేం చేస్తుండు, ఇవే. అరే మనమేం చేస్తున్నాం మనం కూడా తెలుసుకోవాలి కదరా బాబు. మన దగ్గర యూనిటీ లేదు. అంటే బీసీ కులాలు ఎన్నున్నాయి? ఏదో మన ఊర నర్సయ్య గారు చెప్పారు 51 కాదు 100 పైన ఉన్నాయి. ఇక మా దాంట్లో శాఖలైన అడ్వాన్స్ రాగానే మంగళూరుని చెప్తారు, లేవురా నువ్వు లేవురా, అది ముందు పోతుండ. మన దగ్గర యూనిటీ లేదు. బీసీ అనే కులాన్ని మనం మనసులో పెట్టుకొని ముందుకు పోతే మనం ఏదైనా సాధిస్తాం. ఎన్ని రోజులైంది స్వాతంత్రం వచ్చి చెప్పండి? ఒక్కసారి సంజీవయ్య గారు అయ్యిండ్రు, ఆయన కూడా 1.5 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నది. ఆయన మీద కూడా కంప్లైంట్ చేసిండ్రు, కోట్ల ఆస్తు సంపాదించిండని ఇందిరాగాంధీకి చెప్తే
ఇందిరాగాంధీ ఇద్దరు మనుషులను పంపించింది. నిజమేనా తెలుసుకుంటే ఆయన కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక 10 కిలోమీటర్లు ఆయన ఊరు పోతే ఒక గుడిసె అది చూసి మళ్ళా ఇందిరాగాంధీ పోయి అమ్మా ఈయన చాలా నీతిపడు అని చెప్పాడు. ఆఖరికి చచ్చిపోతే సొంత ఇల్లు లేదురా బాబు, సొంత ఇల్లు లేదు. అత్తగారింటి కాడ సాగు చేసిండు. 1972లో నేనున్న యూత్ కాంగ్రెస్లో వారి అత్తగారింటి నుంచి వెంగళరావు గారు అక్కడ ఏది సంజీవ పార్క్ కట్టించారు కాబట్టి మనకు తెలుస్తుంది. అది కూడా పెట్టకపోదు వీళ్ళు. ఏదో సంజీవయ్య గారికి దగ్గర కాబట్టి, దామోదరం సంజీవ దగ్గర కాబట్టి వెంగళరావు పెట్టారు. అలాంటి మార్పులు ఉన్నారా? ఎవడన్నా ఒక్కసారి కౌన్సిలర్ అయిందో లేదో 1 2 3 4 4 అంతస్తులు వేసేస్తాడు. అయిపోయింది అమ్మ పంచాయతీ. ఇట్లా అవుతుంది ఇప్పుడు. రాజకీయాలంటే సంపాదించేందుకు వస్తున్నారు కొడుకులు. ఏమనంటే ఎలక్షన్ రాగానే హనుమంతనా నువ్వు బాగా పనిచేస్తేవే, నీ శిష్యుడు కూడా బాగా పనిచేస్తేవే, వాళ్ళ దగ్గర ఇవి లేవు కదా అంటాడు. పొద్దున్న లేస్తే నీ ఎంబడే కాంగ్రెస్ ఏడికెళ్ళి సంపాదించాలి పోయి చెప్పు. పార్టీలో ఉన్న వాళ్ళకే టికెట్ ఇవ్వాలంట. నేను దబాయించి చెప్తా. పార్టీలో ఉన్నవాడు 8 ఏళ్ళు కష్టపడ్డవాడు పార్టీలో చేసేవారికే ఇవ్వాలి. ఇప్పుడు కొత్త విధానం ఎవరి దగ్గర పైసలు తెగులాడుతుంది. ఆయన ఎవరు చాలా పెద్దోడండి, 4 బిల్డింగ్లు ఉన్నాయండి, 4 ఫామ్ హౌస్. ఈ అమ్మ ఫామ్ హౌస్లు ఉంటే మాకేం సంబంధం రా బాబు, డబ్బులు. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన చేశాడు. ఆ రోజులలో దేశ స్వాతంత్రం వచ్చి ఒక సూది కూడా తయారు కాలే మన భారతదేశంలో. ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం వీళ్ళందరూ ఆలోచన చేశారు. మన రాజ్యాంగం ఎట్లుండాలంటే కడుపు గాలిన వాడు పేదరికంలోకి వెళ్ళి వచ్చిన వాడే రాస్తాడని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్కు అవకాశం ఇచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు? 18th సెంచరీలో మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. తన భార్య సావిత్రి పూలేతో కూడా చదువు నేర్పించిండు. చదువుకొని బ్యారిస్టర్ అయి ఈ రాజ్య అధికారం తీసుకొచ్చిండు. ఇవాళ 4 సూత్రాలు దానికి. ఒకటి జ్యుడిషియరీ, ఒకటి ఎగ్జిక్యూటివ్, ఒకటి పార్లమెంట్, ఒకటేమో మీడియా. మీడియా మర్చిపోతుంది, అంబేద్కర్ని మర్చిపోతుంది, జ్యోతిరావు పూలేని మర్చిపోతుంది. ఎవడు పత్రిక పెడితే వాని గురించే రాస్తారే, మా గురించి ఇంతసేపు మాట్లాడతా కదా 2 అక్షరాలు. హనుమంతరావు గారు కూడా మహాత్మా ఏది సర్దార్ పాపన్నను గురించి మాట్లాడారు. ఏం మాట్లాడిండో మనకు తెలియదు, ఇంకోటి తెలియదు. ఇక ఇట్లున్నాయి ఈ పేపర్ల పంచాయతీ వాళ్ళు. ఈ పేపర్ల వెళుతోడు కూడా ఆనాడు స్వాతంత్రం ఎవడు తెచ్చిండ్రా బాబు? మహాత్మా గాంధీ ఒక కట్టె లేక, ఒక తుపాకీ లేక అహింసా పద్ధతి ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానాయకుడు. ఆయన వెనకాల ఎవడున్నారు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. అతి ధనిక కుటుంబం, భూస్వామి ఉండే, పెద్ద కోటీశ్వరులు ఉండే, తన డబ్బు లెక్కకుండా, తన ప్రాపర్టీ లెక్కకుండా ఈ దేశానికి దారబోసి కొన్ని సంవత్సరాలు జైల్లో ఉంటే ఇవాళ కొత్త నినాదమైంది. మా నరేంద్ర మోడీ బాగానే పనిచేసిండు. ఆజాదీ కా అమృత్ ఉత్సవ్. ఆజాదీ కా అమృత్ ఉత్సవ్ ఎవరికి వెళ్ళి వచ్చిందిరా బాబు? మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం, సర్దార్ పటేల్ వీళ్ళందరూ కలిసి తెచ్చిండ్రు. ఇవాళ బొమ్మలలో మా నెహ్రూ బొమ్మ పెడతలేరే. ఆయన ఒక వీడియో తీసిండంట. ఆర్ఎస్ఎస్ ఉన్నది కదా, ఆర్ఎస్ఎస్ పార్టీ కేవలం హిందువుల పార్టీ. అది ఎవరు? వాళ్ళ నాయకులకు ఎప్పుడన్నా స్వాతంత్రం గురించి పోరాడినారా బాబు మీరు? పోనీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మీరు మీ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నాగపూర్లో 50 ఏళ్ళ తర్వాత జెండా ఎక్కించారు. అప్పటిదానిక జాతీయ జెండా అంటే అవి పువ్వు జెండని వాళ్ళది. ఏమిటి మీరు చేసిన ఆలోచన నాకు అర్థం కాదు. ఇవాళ నెహ్రూను కూడా కించపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటకలో ఏది ఆజాదీ కా అమృత్ ఉత్సవ్లో నెహ్రూ బొమ్మ పెట్టారా? ఇంత అన్యాయం రా బాబు, ఇంత అన్యాయమా? మన పేరేమో ఆయన స్పీచ్ బాగిస్తాడు, అబ్బా చాలా బాగిస్తాడు. నెత్తికి కూడా ట్రై కలర్ పెట్టిండు. కానీ జాతీయ జెండా ఎవరు తయారు చేసిండ్రు? పింగళి వెంకయ్య 1921లో విజయవాడ జంకాన గ్రౌండ్లో ఎక్కియడం జరిగింది. నిన్న నేను జరిగింది
నేను చూసిన పింగళి వెంకయ్య కనిపించలే ట్యాంక్ బండ్లో బొమ్మ ఉన్నది ఎవడు బొమ్మ వేసేది అదేది దండ వేసేవాడు గతి లేదు భారత రత్న ఇవ్వాలన్నారు జెండాకు నువ్వు అభిమానం చేస్తావు జెండా తయారు చేసినోనికి అభిమానం లేదు అట్లనే మా సర్దార్ పాపన్న చాలా రోజుల తర్వాత వెలుగుకు వచ్చిండు మీరు బాగానే సంపాదించారు కళ్ళు దుకాణాలు సారా దుకాణాలు సంపాదించారు ₹4 ఆయన గురించి పక్కకు పెట్టున్నాను ఆయన పెడతారా లేదా చెప్పవే 10 మంది పెడితే ఆయన కీర్తి పుస్తకాలు రాసి గ్రామాలలో పుస్తకాలలో కూడా సర్దార్ పాపన్న ఏమి చేసిండు ఎందు గురించి పోరాడిండు ఈనాడు కూడా భూస్వాము లేదే ఏమిటి ఇది చేసిన ఘనకార్యం చెప్పండి ధరణి అని పెట్టిండు మా కేసీఆర్ ఆ ధరణి మళ్ళీ ఒరిజినల్ వచ్చేసింది అందులో మా ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి అని కమ్యూనిస్ట్ వాళ్ళు రాస్తే మా దున్నేవాడికే భూమి ఇచ్చింది హరిజనుల భూములు ఇచ్చింది నేను కీసలలో చూసిన 1981లో 10 మంది హరిజనులకు ఇస్తే మళ్ళా దొరల చేతిలో సచినోళ్ళ పేరు దొంగ సంతకాలు పెట్టి హైకోర్టులో స్పష్టం చేసి కోడళ్ళ పేరు రాసుకున్నారా బాబు నీ అమ్మాయి ఏ పంచాయతీ బాబు ఎంత అన్యాయం ఇది మరి ఇందిరాగాంధీ ఎందుకు ఇచ్చిందిరా బాబు అసైన్ ల్యాండ్ అంటారు ఇప్పుడు డెవలప్మెంట్ మీద అసైన్ ల్యాండ్ కూడా తీసేసుకుంటున్నారు కనుక మనం మరలబడే రోజు వచ్చింది సర్దార్ పాపం ఇప్పుడంటే చదువు వచ్చింది ఆనాడు చదివే లేదు మనకు ఇవాళ టీవీలు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి సినిమాలు వచ్చినాయి కానీ మనలో ఉత్సాహం పెరుగుతలేదు మనకెందుకని పోతే పోనీ మన ఇంటికాడ మనం కూర్చున్నాం ఇది ఉన్నది పరిచయం మనలో మార్పు రావాలిరా బాబు ఏదో హనుమంతరావు ఆయన ఎవరు ఇప్పుడు మాట్లాడిపోయిన గౌడ్ గారు ఎక్స్ఎంపీ గారు మాట్లాడితే నడవదురా బాబు ఉత్సాహం మీలో పెరగాలి ప్రతిజ్ఞ చేయాలి బడుగు బలహీనలు ఎస్సీ బీసీ మైనార్టీలు మనం 87% ఉంటే 13% వాడు 6% వాడు 2% వాళ్ళు రాజ్యం ఏర్పడ్డారు మనం ఎన్నడేరా బాబు మన వచ్చేతరమా మన పిల్లలకన్నా చెప్తున్నామా ఎందుకురా మనకి ఎందుకు పంచాయతీ ఇంట్లో కూర్చో అయిపోయి ₹4 సంపాదించుకోవాలి సంపాదించిన దాచిపెడతారు లేకుంటే బంగారం గొలుసులు వేసుకుంటారు ఇట్లా ఈడ వేసుకుంటారా లేదమ్మా దాని పైసలన్నా సర్దార్ పాపన్నకు పెట్టండి అప్పుడన్నా ప్రజల్లో చైతన్యం వస్తుంది మన పిల్లల భవిష్యత్తు చూడండి మన కుటుంబ భవిష్యత్తు తాగకుండా పక్కవాడు కూడా బాగుంటే మనం కూడా బాగుంటాం పక్కవాడు చనిపోతే మనకు కూడా నష్టమవుతుంది అనే ఆలోచన రావాలని చెప్తూ ఏదైనా నా జీవితంలో ఒకటే కోరిక నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్ననాడు రాజీవ్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షుడు ఉంటే నన్ను అడిగిండు హనుమంత్ హౌ యూ మేక్ ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సార్ అకార్డింగ్ టు యువర్ మదర్ వాజ్ సో మచ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అకార్డింగ్ టు దట్ ఐ విల్ మేక్ అంటే 12 మంది బీసీలను చేసిన రాయలసీమలో 4 జిల్లాలు ఉంటే 3 చేసి ఒక యాదవ్ను గాన్గాను వేస్తే ఇక అందరూ నా మీద పగబట్టిండే అమ్మో ఈడు వస్తే బీసీలో నాకు ఛాన్స్ వచ్చినుండే రాజీవ్ గాంధీ నన్ను ముఖ్యమంత్రి చేయమని పంపించాడు అంత రెడ్లందరూ ఒకటైపోయింది ఇక పేరే చెప్తా భయమైపోయి నాకు అమ్మో ఈడు వచ్చానంటే అంత బీసీ అంటాడు ఎస్సీ అంటాడు ఎస్టీ అంటాడు మైనార్టీ అంటాడు అని నా పని చేసి మళ్ళోసారి ఛాన్స్ వచ్చినుండే 1991లో ఒరిస్సా నుంచి విజయనగరం ఆ తర్వాత శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వచ్చి శ్రీపెరంబుకు పోయేటప్పుడు పిలిచి చెప్పిన హనుమంత్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ విల్ బి ఓవర్ ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు నా దురదృష్టం ఆ రోజే బాయ్ ముఖద్దర్ కా సికందర్ లేదు ముఖద్దర్ కా బేవకూఫ్ మేము ఏం చెప్తాము మాలో అయితే మీ గురించి ఎవరు ఆలోచన ఎవరిది ఆడే అందరు కొట్లాడినట్టే చేస్తారే వీళ్ళిద్దరు అంటే మూడోడు రాకుండా ఇద్దరు కొట్లాడితే వాళ్ళ పేర్లే వస్తాయి కదా మూడోడు తయారు కాకుండా వాళ్ళే కొట్లాడతారు నేను చూసిన డబ్ల్యూడబ్ల్యూ జరిచే విడుగుతుంటారు ఉంటారు ఆడుకుంటారు మనం అని అవుతుంటాం వాళ్ళు ఏంటంటే మూడోడు రావద్దు మళ్ళీ రాత్రిపూట అందరూ ఒకటి అయిపోతారు ఎవడో వచ్చి పెద్ద అది మనకు ఎందుకు అంటే అయిపోయి మన దగ్గర యూనిటీ లేదు అందుగురించి సర్దార్ పాపన్న గురించి అన్న గౌడ కులస్తులందరూ ఏకంగా అండి అట్లనే మిగతా బీసీలనంతా ఏకం చేయండి రాజ్యాధికారం వస్తేనే మనకు నిజమైన న్యాయం వస్తుంది మనం ఎన్ని రోజులు అడక తినాలి రాబాయ్ ఇవాళ పాపం నరేంద్ర మోడీ పెళ్లి చేసుకున్నాడు
పిల్లలు లేరు ఆయనకు. పిల్లల సంగతి ఏం తెలుసు చెప్పు? డీజిల్ ధర పెంచిండు, పెట్రోల్ ధర పెంచిండు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, బ్లాక్ మనీ తెస్తా అన్నాడు, 1000 రూపాయల నోట్లు తీసేసి 2000 చేసిండు. ఇంకా దాచిపెట్టుకోరా? డిమార్టేషన్ చేస్తే అత్తకు తెలియకుండా కోడలు దాచిపెట్టుకుంటే మిస్టర్ కింద ఎప్పుడైతే నోట్లు రద్దనంగా పైసలు పోయినాయి, మనిషి కూడా పోయింది. ఇక ఇప్పుడు కొత్త పని పెట్టింది. పబ్లిక్ సెక్టార్ను పెట్టినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆ దేశంలో ఈనాడు డ్యాములు కట్టించాడు, పబ్లిక్ సెక్టార్ పెట్టి ప్రతి ఒక్కరికి ఎస్సీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చిండు. విశాఖ ఉక్కు మన జన్మాకరణం. ఇవాళ విశాఖ ఉక్కును కూడా అదాని అంబానీకి అమ్మేస్తున్నాడు. అంతటితో ఆగిండా? జిఎస్టీ అన్నాడు. మొదటి నాకు అర్థం కాలేదు, జిఎస్టీ ఏంద్రా అన్న. మాకు ఇప్పుడు తెలిసింది, పాలకు కూడా జిఎస్టీ వేసి పిల్లలు తాగే పాలు, వాళ్ళ పిల్లలు ఉంటే కదా పాలు తాగేది తెలుస్తుంది కదా, వాళ్ళ మీద కూడా వేసింది. మళ్ళీ ఇంకేంటి తుమ్ క్యా కరే ఇనో క్యా కరే ఇద్దరికి ఒకళ్ళు అనుకుంటున్నారు. ఒక ఆయననేమో ఇన్ని లక్షలు కోట్లు ఇచ్చినామంటాడు, ఒకడేమో ఇన్ని ఇచ్చిండంటాడు. వీళ్ళ పంచాయతీల పేదవానికి అన్యాయం జరుగుతుందా? ఇప్పుడన్నా ఆలోచన చేయండి. బడుగు వర్గాల ప్రభుత్వాలు వచ్చినాడే నిజమైన న్యాయం అవుతుంది. ఎవడు మనకు చెయ్యడు. జరసేపు మంచిగా మాట్లాడతారు, పక్కకు పెడతారు. పని అయిపోయింది అనుకో అని కూడా లాదు కొడతారు. వీళ్ళ సెకండ్ తెలియదు, అది బ్రిటిష్ రాజకీయమే. అప్పుడు అట్లా చేసి ఇప్పుడు అట్లా. కనుక మీరందరూ ఒక్కటి కావాలి. ఇవాళ పండిట్ జవహర్లాల్ను చిత్రంలోకి లేకుండా కొత్త హిస్టరీ తయారు చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. వచ్చే తరం వారికి వాస్తవాలు తెలవాలి. ఎవరు దేశానికి స్వాతంత్రం తెచ్చిండ్రు, ఎవరు ముందుకు వచ్చిండు అని తెలుసా చెప్పండి? స్వాతంత్రంలో ఎవరు పనిచేయలే బీజేపీ వాళ్ళు, కేవలం మాటలు చెప్తారు. ఇప్పుడు దీన్ని కూడా ఆజాదీగా స్వర్ణోత్సవాలు. అసలు నైరువే లేకపోతే స్వర్ణోత్సవాలు. ఈ దేశ ప్రధానమంత్రి ఎవరు? మొట్టమొదటి ప్రధానమంత్రికి అవమానం చేస్తావు. ఈ దేశాన్ని ఇంత ముందుకు తీసుకుపోయిన కుటుంబం రాజీవ్ గాంధీ ఈ దేశంలో చెప్పకుండా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించిండు. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పెట్టి శాంప్ పెట్రోలను పెట్టి ఈ దేశాన్ని అభివృద్ధి చేసినా లేదా? ఇవాళ ప్రతి ఒక్క గతంలో ఇంటికి వెళ్ళి మాట్లాడితే ఏది మియాపూర్ ఇంట్లో మియాపూర్ది మనకి ఇంటి రాకపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో అల్లు అల్లు అల్లు. ఆఖరికి సఫాయమ కూడా ఓ చేతిలో ఫోన్, మొగడు ఫోన్ ఏడున్నవే ఉన్నాయా, ఇంకా మూడు గల్లీలు ఊకాలే ఉండు, ఆడ పెట్టా టేబుల్ మీద పెట్టా తిను అంటున్నారా లేదు? ఇది అంతే ఎవరు తెచ్చినా మేము. అంతేకాదు ప్రతి ఒక్క పిల్లవాడు ఇవాళ ల్యాప్టాప్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వచ్చి టిక్ 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 కొడుతున్నారు. ఒక్కొక్కటి 1,00,000 2 లక్షలు సంపాదించి తల్లిదండ్రులను చెప్తున్నా లేదా? ఇది మేము ఇచ్చింది. వీడు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినాడే నీకు దాంట్లో పెడుతుంది. ఉన్న ఉద్యోగాలు తీసేస్తుంది. ఎన్ని తప్పులు చేస్తావురా బాబు? నరేంద్ర మోడీ ఆప్కా భాష అచ్చా రైతా, బహుత్ బడియా భాషణ కట్టే. అంతేకాదు ఆయన నిన్న చూసినావా మీద శమ్ల కట్టిండు, దాన్ని కూడా 3 రంగులో పోయి ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన. అందరికీ తెలవాలి వీడు ఒక్కడే ఒరిజినల్ దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు అని చెప్తాడు. ఏదైనా సమయం ఆసన్నమైంది. ఇలాంటి నాయకులను స్ఫూర్తి తీసుకొని మనం ముందుకు నడవాలి. అదేవిధంగా మీరు కూడా పాటలు మంచిగా రాయండి భయ్. సర్వార్ పాపన్న పేరు మీద మొన్నటిదానిగా తెలంగాణ తెలంగాణ అన్నారు. మేము దాన్ని మిమ్మల్ని కళాకారులను కూడా చూస్తాను. ఇదేమో చెప్పడం. ఇక నేను చూసిన పేపర్లో ఏదైతే స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ళు అన్న పేపర్లో చూస్తే వాళ్ళందరూ ఖైదీలను ఇస్తారన్నారు. ఇచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ మరి అది కూడా అన్యాయమే. ఖైదీలు అడుగుతారు. అక్కడ ఏది చెంచల్ కూడా జైలు కాడ పెట్రోల్ బంక్ ఉన్నది, అట్లంతా ఖైదీలే పెట్రోల్ పోస్తుంటారు. ఎవరు వాళ్ళ మా గురించి మాట్లాడే మేమేం దేంట్లో ఉండాలని ఇంతకుముందు ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు ఇస్తుందో లేదో, కానీ అందరినీ ఇవ్వాలి. ఏది వాళ్ళ సదా అయిపోయినాక ఎన్నెండు ఉంచుతారా పోయి జేబులో? వాళ్ళకు కూడా గురించి ఆలోచన చేయాలి. పేదవాడు ఏదో కోపం మీద ఉద్దేశపూర్వకంగా తల్లిని కొట్టిండో చెల్లెని కొట్టిండో భూమిని ఆక్రమించుకున్నాడో అని ఎవడో కోపం మీద చంపేస్తే వానికి ఎన్నింటికి శిక్షిస్తారా బాబు? అదేవిధంగా మనం కూడా ఐక్యం కావాలి. మన రాజ్యం రావాలి. బడుగు బలైన వర్గాల దేని గురించి వచ్చింది తెలంగాణ? అగ్రకులాలలో పెత్తనం. వాళ్ళు 3 వంతులు, మనం 1 వంతు. ఎన్ని రోజులున్న అంకెలే కాలేడి. ఎవడు ఎక్కువ సంఖ్య ఉంటే వాడే అవుతుంది కదా ముఖ్యమంత్రి. మన జనాభా ఇస్తున్నా మన వాళ్ళు ఎందుకైతే లేరే? నువ్వు చెప్పే పెద్దన మనలో యూనిటీ లేదా?
యూనిటీ లేదు కాబట్టే మనం వెనుకబడుతున్నాం. నేను ఇంకెక్కువ చెప్పకుండా గౌడ కులస్తులు సర్దార్ పాపన్నను జ్ఞాపకం చేసుకొని ఆయన స్ఫూర్తి తీసుకొని మీరు కూడా రాజకీయాలు ఎదగాలని ఈ పాటలు వాడేవాళ్ళు కూడా సర్దార్ పాపన్న చేసిన విజయాల గురించి గ్రామ గ్రామాలలో తెలంగాణ గురించి ఎట్లా చెప్పిందో అట్లా సర్వార పాపన్న 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 అని అన్నారు. అంటే అందరికీ తెలుస్తుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అక్రమాలకు కానీ తిరుగులేని వ్యవస్థ అది. ఎన్ని దుర్మార్గాలంటే అన్ని దుర్మార్గాలు జరుగుతున్న కాలం అది. ఆకేసిన ఎవరు వాళ్లకు వ్యతిరేకంగా పనిచేసిన ఎవరు వాళ్లకు వ్యతిరేకంగా నిలబడిన ఎవరు వాళ్ళు వాళ్లకు ధైర్యంగా ఎదురొడ్డి నిలబడిన మరు నిమిషాలు కూడా ఆ కాలంలో నిజంగా ఆ ధైర్యం గనుక లేకపోతే ఆ సాహసం గనుక లేకపోతే ఆ కాలములో అట్టడుగు వర్గాలకు ఈ సుఖం విమలక్క ఆ రోజు ఒక సర్దార్ సర్వాయి పాపన్న అనే వేగు చుక్క మాత్రమే ఆ కాలములో ఉండేననేది మనం మర్చిపోవద్దు. నిజంగా ఆ సాహసం గాని ఆ ధైర్యం గాని ఆ కాలంలో ఉండబట్టి నిజంగా అప్పటికి ఏ రకమైన సౌకర్యాలు లేవు. అయినా కూడా అంత మందిని ఎదిరించి సైన్యాన్ని నిర్మాణం చేసుకొని ఒక తల్లి నిజంగా ఒకసారి ఆలోచించుకొని నిజంగా ఈ అద్భుతమైన ఈ అవకాశాన్ని కనుక ఈ కాలంలో మనం ఈ జనరేషన్లో మనం ఉపయోగించుకోకపోతే మళ్ళీ ఏ రోజు కూడా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. నిజంగా ఇందాక మన మానుకోట ప్రసాద్ కానీ డోలక్ శివ కానీ లావణ్య కానీ ఇలాంటి వాళ్ళ కళారూపాలతోని అద్భుతమైన కళా ప్రదర్శనలు చేసి చైతన్యం చేసిన మనం కదులుతలేమంటే ఒక్కసారి ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకుందాం, ముందుకెళ్దాం, ధైర్యాన్ని నింపుకుందాం, సాహసంగా ముందుకు సాగుదామని మరొకసారి విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్వాగతం. ఇప్పుడు గౌడ సంఘం సీనియర్ నాయకులు బొబ్బిలి రమేష్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఒకటే నిమిషం. వీర సూర కర్ణుడు సర్దార్ సర్వాయి పాపన్న వారసుడు బాలగోని బాలరాజు గౌడ్ గారు, వేదిక అలంకరించిన వివిధ సంఘాల నాయకులు, ఇక్కడికి వచ్చేసిన గౌడలందరికీ నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడాల్చుకోలేను. మనం ఎందుకంటే సర్దార్ పాపన్న గారి 372 సంవత్సరాలు జన్మదేమంటారు. 372 కాదు, 300 సంవత్సరాలు అంటే 72 నేను బతికేనా. కాబట్టి మనమంతా రాజకీయాల గురించి ఈయన గురించి మాట్లాడే అవసరం లేదు. ఒకటే కోరిక బాలరాజులకు మనవిన్నది ఏమంటే, అన్నా ఈనాడు ₹1 కోటి ఖర్చు పెట్టి 10 లక్షల మందితో నిజాం కాలేజీ గ్రౌండ్లో మన ఇది జింకాల గ్రౌండ్లో మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రిని అడుగున్నావు ఎవరిని రాజశేఖర్ని నా జాతికి 500 పెన్షన్ ఇవ్వని, ఇవ్వలేదు, పోయిండు. బండి నరసగౌడ్ అనుకున్నావు, పోయిండు. ముఖేష్ గౌడ్ అనుకున్నావు, పోయిండు. ఇప్పుడు ఈ జాతి కోసం పనిచేస్తున్నావు. ఒక కోరిక లేదు, ఒకటి లేదు. బాలాదన 33 జిల్లాల్లో సర్దార్ పాపన్న విగ్రహాలు ప్రతిష్ఠింపజేయి, సొంత ఖర్చు పెట్టి. నీ పేరు ఉంటుంది, నీకు తలుస్తారు. దయచేసి మీ అందరికి కూడా ఏమనేవి మనమందరం కూడా ఐక్యమత్యంతో పోవాలి. అద్దంకి దయాకర్ గారు, ఐఎమ్ కంగ్రాచులేషన్. నీ టీఆర్ పార్టీ అయినా కూడా కంగారు చెప్తుంది. ఎందుకంటే ఈనాడు కాలంలో రెడ్డి టీ కొని మొగోడు మొనగాడు ఉంటే ఉండు, పోతే పోని అనడము, ఒక్కడే మొనగాడో మేము మెచ్చుకుంటాం. అదే తమ్ముంటే కోమటి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పోలింగ్ పెట్టండి. అద్దంకి దయాకర్ గారు చెప్పింది నిజమా?
మీరు చెప్పింది నిజమా అని రాష్ట్రం అంతా కూడా సంబంధిస్తుంది. ఒక ఎస్సీ పైన ఒక దళితుల పైన మీ ప్రతాపమా? ఇవి నడవై, ఈ దౌర్జన్యం నడవై. ఒకటే కోరిక అర్థంగా దగ్గరుతున్నా, నేను ఒక్కడే ఏం చేస్తావు? ఎందుకు చెప్తావా? సోనియా గాంధీ చెప్తావా? రాహుల్ గాంధీ చెప్తావా? మా బీసీకి ఏంటి 50,000 మంది ఉన్నాము, మునుగోడలో 50,000 మంది గౌడము, మా గౌడకు టికెట్ ఇవ్వండి, తప్పనిగా ఇస్తాం. ఒకవేళ టీఆర్ఎస్లో రెడ్డి అయినా అక్కడ ఏదంటారు మన బీజేపీ రెడ్డి అయినా చిత్తు పడిపోతారు. బెల్లా గారు మనమందరం పనిచేయాలి. మా జాతికి ఏమనండి, లేకుండా మనం లేదు. బీసీకి ఏమని చెప్పండి, ఎస్సీకి ఏమని చెప్పండి, మన సంస్థ చూపిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన బాలాజీ గౌడ్ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, గౌడాల ఐక్యత వర్ధిల్లాలి, అందరు చెప్పాలి. పాపనొట్టు గౌడ ఐక్యత వర్ధిల్లాలి, గౌడ ఐక్యత వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై గౌడ, జై గౌడ. గట్టిగా పొద్దుగాల నుంచి మీకు ఇదే అయినట్టుంది. పెద్దలు బాలరాజన్నతో పాటు మిత్రులందరూ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుని కంటే కూడా మాలమానాడు నాయకునిగా ఉండడం ఎక్కువ న్యాయం అనిపిస్తున్నది. కాబట్టి మాలమానాడు నాయకునిగానే మీతో మాట్లాడతాం మిత్రులారా. గౌళ్లకు రుణపడి ఉన్నాం కాబట్టి, చిన్నప్పటి నుంచి ఆ కళ్ళు తాగినాం కాబట్టి, మా మైండ్ మెచ్యూర్ కావడానికి మీ యొక్క ప్రోటీన్ కూడా ఉంది కాబట్టి, మీ నీరా మీ కళ్ళు తాగి ఎదిగిన బాడీ కాబట్టి మీ కొరకు పోరాడాల్సిన అవసరం ఉంది మాకు. ఇది సామాజిక బాధ్యత. అంటే గౌడ్లు ఈ రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ శక్తిగా ఉన్న 300 సంవత్సరాల క్రితమే కళ్ళు గీత కాదు నాది, కత్తి నాదన్న సర్దార్ సర్వాయి పాపన్నను మనం ఆదర్శంగా తీసుకోవాలి. నేనేమో మా గౌళ్ళ కాడ కళ్ళు గీసే కత్తి చూస్తా, పాపన్న కాడ ఒక బరిష చూస్తున్నా. ఇట్లా మీరు చూడండి, అది మీకు రేపు ఒక యుద్ధ నినాదంగా ఉండాల్సిన అవసరం ఉంది. మేమెంతో మాకంత అన్న నినాదం నుంచి మాకేది అనే దగ్గరికి వచ్చింది పరిస్థితి. రాష్ట్రంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు అయితే బడుగు బలహీన వర్గాల యొక్క అస్తిత్వం పెరుగుతుందంటే, ఈ రాష్ట్రంలో ఇంకెప్పటికైనా ఒక బీసీనో, ఒక ఎస్సీనో, ఒక ఎస్టీనో, ఇంకో సంచార కులాలో, ఎంబీసీలో ఇలా ముఖ్యమంత్రులు అవుతారనే ఒక ఆలోచన కనుచూపు మేరలో మనకు కనబడతలేని పరిస్థితుల్లో సర్వాయి పాపనను పదే పదే మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడితే రాజ్యాల కోసం రాజుల్ని ఎదిరించిన చరిత్ర మనకున్నా ఇవాళ మనం కొట్టాడలేకపోతున్నామంటే కారణం కేవలం బానిసత్వానికి మనల్ని అలవాటు చేసింది కాబట్టే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఆజాదీకా అమృతోత్సవం చెప్పి ఆ దేశం మొత్తం జరుపుకుంటున్నది. ఆకాశంలో సగంగా ఈరోజు 50% మహిళలు ఉండన్నట్టుగానే 50% ఈ దేశంలో బీసీలు ఉంటే ఇవాళ చివరాఖరికి కన్వర్టెడ్ బీసీతో మనం బీసీ అని సంతృప్తి పెంచుకోవాల్సి వచ్చింది మోడీ గారిని చూసి. కానీ బీసీ అస్తిత్వ ఉద్యమాలతో కూడిన రాజకీయ నాయకత్వం రేపు దేశంలో ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉంది. దానికి మాల మహానాడుగా గౌడలకు మేము ఏం సహకరించాలో మాకు మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా నేను మిత్రులందరికీ కూడా ఈ సమన్వయ కమిటీకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి దగ్గర చదువుకున్న వాళ్ళం కాబట్టి కాకా కాల్కేకర్ కమిటీ నుంచి మండల్ కమిషన్ నుంచి మొదలు పెడితే విపి సింగ్ ను గుర్తు చేసుకుంటే 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో నా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు అని ఎందుకు అని చెప్పి కొట్లాడే బీసీ నాయకత్వం నాకు కావాలి. ఇలా మన ముందు ఉన్నారు, నారగోని గారు ఉన్నారు, ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, చాలా మంది మిత్రులు పార్లమెంటు వేదికగా పోరాడిండ్రు, మద్దతు ఇచ్చినాం మేము. కానీ అది ఉద్యమంగా వెలిగింది. రేపటి గౌడు ఈ రాష్ట్రంలో అధికారానికి అతి దగ్గరగా ఉన్న కమ్యూనిటీ ఏదంటే ఈ రాష్ట్రంలో గౌడ కమ్యూనిటీ. గౌడులను ఏకం చేయాల్సిన బాధ్యత ఇవాళ తెలంగాణ గౌడ కళ్ళు గీతు సమాఖ్య మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మిత్రుడు ఎలికట్టే మాకు ఉద్యమాల నుంచి కూడా వీరన్న నుంచి మొదలు పెడితే పాల్కా నుంచి మొదలు పెడితే ఈ దేశంలో జరిగే ఉద్యమాల్లో మాతో కలిసి ఉన్నాడు గతంలో. నేనంటున్నా
గౌడు లేకమైతే బీసీలను ఏకం చేయొచ్చు అనే అంశం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీ చేతిలో అంత సామర్థ్యం ఉన్న నాయకత్వం ఉన్నది, ఆర్థిక వెసులుబాటు ఉన్నది, సామాజిక ఒక ఆహ్వానం కూడా మీ వైపు ఉన్నది. ఈ రాష్ట్రంలో ఆధిపత్య కులాల తర్వాత అతి ఎక్కువగా నమ్మే కమ్యూనిటీ అలా గౌడ కమ్యూనిటీ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ మీద బాధ్యత ఉన్నది. ఇంతకుముందు హనుమంతరావు గారు మాట్లాడిండ్రు, బీసీల ఐక్యత అంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఏ కులానికి ఆ కులంగా చూసుకునేది కాదు. కాబట్టి అన్ని కులాలను ఏకం చేసే బాధ్యత గౌడ కులాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక్క ముచ్చట మీకు సీరియస్ గా చెప్తాం మిత్రులారా, ఒకసారి ఓసీ అయితే, ఒకసారి ఇంకో ఓసీలో ఇంకో కులం అయితే, ఇంకోసారి ఎస్సీ అయితే, ఇంకోసారి ఎస్టీ అయితే, ఇంకోసారి బీసీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా ఈ రాష్ట్రంలో. కానీ మొట్టమొదటి అవకాశమే బీసీది. మొట్టమొదటి అవకాశం ఇటు తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం తర్వాత గౌడే ఎందుకు తీసుకోవద్దు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏం తక్కువ ఉన్నది గౌడ కులానికని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యే హక్కు గౌడ జాతికి ఉన్నది. దాని కొరకే మీరు కొట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నా మిత్రులారా. మేము దాని కొరకే మీకు సహకరించాలి. నేను మొన్న మీటింగ్లో కూడా చెప్పిన, బీసీలు ఏకమైతే మీ వెనుక బెంచ్లో కూర్చోవడానికి ఎస్సీ ఎస్టీలుగా మేము సిద్ధపడతాం. ఎస్సీ ఎస్టీలకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొంత రిజర్వేషన్ ఉంది, కొంత వెసులుబాటు ఉందని ఒక చర్చ ఉన్నది. వాస్తవం. ఎంత మేరకు ఎస్సీ ఎస్టీలు డెవలప్ అయ్యారనే విషయం పక్కన పెడితే ఈరోజు మొట్టమొదటగా నష్టపోతున్నది బీసీ అయితే ఈ రాష్ట్రంలో అధికారానికి కోల్పోతున్నది, ఎక్కువ అవకాశాలు కోల్పోతున్నది గౌడ అనే అంశం కూడా ఎన్నోసార్లు చర్చలో వచ్చింది. కాబట్టి గౌడల కసి కనుక పెరిగితే బీసీ ఐక్యత సాధ్యమవుతుంది. బీసీ ఐక్యత సాధ్యమైతే మీతో కలిసి రావడానికి ఎస్సీ ఎస్టీలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా మిత్రులారా. చివరగా రాజకీయ అంశమే ఒకటి చెప్పి నేను ముగిస్తా. మనం ఎవరికంటే తక్కువ కాదు. మనం అనే పదం ఎందుకంటున్నంటే బీసీ ఎస్సీ ఎస్టీతో పాటు ఆధిపత్య కులాల్లో ప్రజాస్వామికవాదులు కూడా బడుగుల యొక్క అస్తిత్వాన్ని కోరుకుంటున్న రీజులు ఇవి. ఆయన బీసీ అట్లా ఉంటాడా, ఈయన ఎస్టీ ఇట్లా ఉంటాడా, ఈయన ఎస్సీ ఇట్లా ఉంటాడా? మరి సన్నాసుల్లారా, మీకంటే ఎక్కువ చదువుకున్నాం రా భయ్, మీకంటే ఎక్కువ సామాజిక చైతన్యం ఉంది. పోటీకి రండి, దేంట్లో పోటీకి వస్తారో రండి. ఊసుగండోడు ఒకడు, పాసుగండోడు ఒకడు, ఎమ్మెల్యే ఎంపీ అయి తిక్కరా సన్నాసుల్లారా. మీరు రాజ్యాన్ని పాలిస్తుంటే పాలితులుగా ఇంకెన్నో సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండడానికి ఎవరు సిద్ధంగా లేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో బీసీ చైతన్యం పెరిగింది, ఇలా బీసీని అణచివేత మొదలవుతున్నది. ఎక్కడ చైతన్యం పెరుగుతుందో అక్కడ అణచివేత మొదలవుతున్నది. నేను నా పార్టీతో కూడా నేను బెల్లయ్య గారితో పాటు చాలా మంది మేము నివేదించినాం, ఈ రాష్ట్రంలో బీసీ ఏ పార్టీతో కనుక లేడో ఆ పార్టీ చరిత్రలో అధికారం రావడానికి అవకాశం లేదని నా పార్టీకి నేను చెప్పిన. ఎస్సీ సీట్లుంటాయి, బీసీ కావాల్సిందే. ఎస్టీ సీట్లుంటాయి, బీసీ కావాల్సిందే. ఓసీ సీట్లుంటాయి, బీసీ కావాల్సిందే. బీసీకి ఇచ్చిన సీట్లలో కూడా బీసీ కావాల్సిందే. బీసీ అనేది 50% ఈ తెలంగాణ ముఖ చిత్రంలో ఉంది. బీసీకి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి ఇలా నా పార్టీని నేను డిమాండ్ చేస్తున్నా. నా పార్టీనే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీని అడుగుతున్నా, బీసీలకు మీరు ప్రాధాన్యత ఇవ్వకపోతే మీరు చరిత్ర కాలగమనంలో కలిసిపోతారనే హెచ్చరిక ఈ వేదిక మీద ఇవ్వాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఈ సంఘటన, ఈ యొక్క సమాఖ్య యొక్క స్ఫూర్తి కేవలం గౌడలతోనే ఆగొద్దని పెద్దోనికి చెప్తున్న బాలదాద్ అన్నారు. పోయినసారి నేను రానందుకు నన్ను కొంత చూసిండ్రు, రాలేదు తమ్ముడు మా కొరకని. నేనంటున్నా, మీ గౌడ కార్యాచరణలో నేను ఒక కార్యకర్తగా నన్ను భావించండి, నేను ప్రతి క్షణం మీతో వస్తానని చెప్పి ఈ వేదిక మీద అంటున్నా. రాకపోతే మీరు చూడండి, మా జీవితం ఎస్సీ ఎస్టీల కొరకు కొట్టాడినాం, ఈ చిన్న ఏజ్లోనే కొట్టాడగలిగినాం, ఆ అదృష్టం దొరికింది. రేపు మా భవిష్యత్ కార్యాచరణ బీసీల రాజ్యాధికారమే అవుతుందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ కలిపే బాధ్యత కూడా బెల్లయ్య గారిని 2-3 సార్లు అనుకున్నాం. మేము ఎస్సీ ఎస్టీ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న మా మందకృష్ణ గారితో పాటు మేము మొన్న జాజల శ్రీనివాస్ గౌడ్ గారిని రాజ్యాంగ పరిరక్షణ కోసం మిత్రులు పెద్దలు కూడా ఉన్నారు, తీసుకొని వెళ్ళినాం. నేను అంటున్నా, ఇది సర్దార్ సర్వాయ పాపన్న స్ఫూర్తిగానే తీసుకోండి.
అందరినీ అన్ని జాతులను ఐక్యం చేసి అధికారం కొరకు తెలియజేసిన చైతన్యాన్ని మీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నిరంకుశ నిజాంలే కాదు, బ్రిటిష్ వారిని ఎదిరించే సత్తా ధైర్యం ఉన్నది 300 సంవత్సరాల క్రితం ఉంటే చదువుకున్నాం, సామాజికంగా ఎదిగినాం, ఆలోచపరులైనం. ఇవాళ మన చైతన్యాన్ని మన జాతుల యొక్క అధికారం కొరకు చేయకపోతే మన బతుకు ఎందుకు అని చెప్పి నిత్యం మమ్మల్ని వేధిస్తున్న ప్రశ్న. ఈ రాష్ట్రంలో నేను అంటున్న అక్క విమలక్క కూడా ఒక బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డ. ఇలా తన గొంతుతో ఎంతో మంది చైతన్యవంతం చేస్తుంది. నీ పాట అయినా మా మాట అయినా ఓ ఉద్యమమైన ఈ రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అస్తిత్వాన్ని నిలిపిన నాడే నిజమైన స్వాతంత్రం మన బీసీలకు బడుగు బలహీన వర్గాలకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్ కార్యక్రమంలో మీతో ఉంటా అని చెప్పి నేను వాదన ఇస్తూ జై గౌడ, జై గౌడ, జై గౌడ. అన్న అద్దంకి దయాకర్ అన్నకు ధన్యవాదాలు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఒక మాలమహానాడు, ఒక నంగారవేరి, ఒక గౌడ, ఇట్లా యాదవ అన్ని కులాలము ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవాలంటే ఈదులు గీస్తే ఈంద్రవాడు, కళ్ళు కడితే గౌండ్లవాడు, కుండలు చేస్తే కుమ్మరివాడు, బుట్టలు చేస్తే మేదరవాడు, బట్టలు ఉత్తుంటే సాకలివాడు, మొనగాడి చట్టం వస్తున్నా, పాలగాడి చట్టం వస్తున్నా, ఎక్కితే గోల్కొండ కొట్టాలి, మైసూరు మహల్ కొట్టాలి, ఇవాళ గోల్కొండ కొట్టగొట్టాలని చెప్పిన సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి ఏదైతున్నదో ఇవాళ అందరి చూపు ఒకవైపే కనపడతా ఉన్నది. ఈ రాజ్యంలో, రాజ్యాంగంలో, చట్టసభల్లో మన అవకాశాలు లేవనేదే ఏదైతే ఉందో దానికోసం మనం ముందుకు పోవాల్సని వాళ్ళు ఎంతో సంగతి సందర్శించేందుకు ధన్యవాదాలు. ఇప్పుడు అక్క విమలక్క ఒక మాట ఒక పాట మన గొంతు ద్వారా